అండ్ హలో గాయ్స్, హాయ్ అందరికీ. నా పేరు నిఖిల్, ఇంటర్ సెకండ్ ఇయర్ నీట్ ఆస్పిరెంట్ని. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి కెమిస్ట్రీ గురించి అనమాట. కెమిస్ట్రీ ఎలా చదవాలి, ఎలా చదివితే మంచి మార్క్స్ వస్తాయని చేశాను. చాలా బాగా వచ్చింది వ్లాగు. ఎక్కడైతే స్కిప్ చేయకండి, ఎందుకంటే టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తాను కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా బాగా చూడండి. అండ్ వ్లాగ్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు నా ఛానల్ చూస్తున్నట్టయితే, నా వీడియోస్ చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇంకా చాలా వీడియోస్ పెడతాను. మంచి మంచి కంటెంట్ ఉంది, ఇంకా చాలా కంటెంట్ ఉంది. ఆ కంటెంట్ అంతా మీతో షేర్ చేసుకోవాలి, చాలా విషయాలన్నీ మీతో షేర్ చేసుకోవాలి. చాలా వీడియోస్ చేయాలి కానీ టైం చాలట్లేదు, ఎందుకంటే నేను కూడా ఇప్పుడు ఐపీ టైం కాబట్టి చాలా బాగా చదవాలి. అండ్ నీట్కి కూడా చాలా తక్కువ టైం ఉంది కాబట్టి అది కూడా చదవాలి. అండ్ రికార్డ్స్ ఒకటి ఉన్నాయి, ఇలా చాలా ఉంది. అందుకోసమే బోల్డ్ వీడియోస్ అయితే చేయలేకపోతున్నాను. అండ్ వీడియోస్ అయితే చాలా సరదాగా చేస్తున్నాను కానీ అండ్ ఎడిటింగ్లోకి వచ్చేసరికి చాలా సరదా తీరిపోతుంది అనమాట. అసలు ఎడిటింగ్లో ఎంత కష్టమా అనిపించింది. అండ్ వీడియోస్ చేయడం కన్నా ఎడిటింగ్ చాలా కష్టం. అదేంటో మరి నాకైతే తెలియట్లేదు. అది ఎడిటింగ్ చేయడం ఇంకా కొన్ని అయితే నా ఫస్ట్ బ్లాగ్ అయితే ఇంకా సరిగ్గా చెప్పలేదు. అండ్ నా థర్డ్ బ్లాగ్ ఎన్సీఆర్టీ హౌ టు రీడ్ బయాలజీ అని పెట్టాను. అండ్ అందులో అయితే సరిగ్గా ఎడిటింగ్ చేయలేక విసిగిపోయాను. అండ్ సరిగ్గా చూసుకోలేదు, క్రాస్ చెక్ చేయకపోవడం వల్ల అందులో కొన్ని పాయింట్స్ అనమాట రిపీట్ అవుతాయి. కాకపోతే అందులో ఉన్న సబ్జెక్ట్ మాత్రం చాలా ఇంపార్టెంట్. అది మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఆ వీడియోస్ని కొత్తగా తీసి పెడతాను. అండ్ డిలే చేయకుండా అయితే వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ వ్లాగ్లోకి వచ్చేసరికి ఎన్సీఆర్టీ ఎలా చదవాలంటే, ఈ వ్లాగ్ వచ్చేసరికి కొంచెం డిఫరెంట్గా చేద్దాం. ఎట్లా అంటే 3 to 4 పాయింట్స్లో పెడదాం. అండ్ 3 పాయింట్స్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. మీకు చూస్తే ఒక అవగాహన వస్తుంది ఎన్సీఆర్టీ కెమిస్ట్రీ ఎందుకు చదవాలి, ఎలా చదవాలి అని. అండ్ నోట్ మేకింగ్ అనమాట, అదొక సపరేట్ వీడియో చేస్తాను. దీనికి చాలా టైం పట్టింది, ఎందుకంటే మొత్తం ఒక వీడియో చేయొచ్చు, కాకపోతే అప్లోడింగ్ టైంలో అవ్వట్లేదు, అంత వేరంగా అప్లోడ్ అవ్వట్లేదు. అందుకోసమే ఇదొకటి సపరేట్ చేస్తున్నాను, అదొక సపరేట్గా వీడియో చేస్తున్నాను. అండ్ అందుకోసమే 2 సపరేట్ వీడియోస్ చేశాను. అండ్ మన ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి ఎన్సీఆర్టీ బయాలజీలానే ఉంటుందా. అండ్ మన సెకండ్ టాపిక్ వచ్చేసరికి ఎన్సీఆర్టీ కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ ఉందా, అది చదవాలా. అండ్ మన థర్డ్ టాపిక్ వచ్చేసరికి ఎన్సీఆర్టీ కెమిస్ట్రీ ఎలా చదవాలి, ఏమేం చదవాలి. అండ్ కొన్ని చదివితే అది మనకి చాలా యూజ్ ఉంటుంది, అది చాలా మంది చదవరు. అలాంటి టాపిక్స్ అనమాట నేను చెప్తాను. ప్రతి టాపిక్ మనకి వివరించి మరీ చెప్తాను. ఇంకా చాలా ఉన్నాయి అలాంటి కంటెంట్స్ అన్ని మీతో షేర్ చేసుకోవాలి కాబట్టి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు మోటివ్ కలిగి ఇంకా వీడియోస్ చేస్తాను. అండ్ మన కెమిస్ట్రీకి వచ్చేసరికి ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ అండ్ ఫిజికల్ కెమిస్ట్రీ, ఈ 3 అయితే ఉన్నాయి. ఈ మూడింటిని ఎట్లా బ్యాలెన్స్ చేయాలి, ఎలా హ్యాండిల్ చేయాలి, కంప్లీట్ కెమిస్ట్రీ ఎలా హ్యాండిల్ చేయాలని ఒక సపరేట్ వీడియో చేస్తాను. అండ్ అందులో నోట్ మేకింగ్ కూడా ఉంటుంది, నోట్ మేకింగ్ కెమిస్ట్రీకి ఎట్లా చేయాలి అనుకొని. అండ్ మన ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి బయాలజీలానే ఎన్సీఆర్టీ కెమిస్ట్రీ కూడా చదవాలా, సేమ్ దానిలానే ఉంటుందా అంటే కొంత పర్సెంట్ దానిలాగే ఉంటుంది. ఎట్లా అంటే ఇప్పుడు థియరిటికల్ పార్ట్ మొత్తం బయాలజీలానే ఉంటుంది. బయాలజీలానే ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ చాలా ఇంపార్టెంట్. ఆ ఇంపార్టెంట్ లైన్స్ అన్ని మనం చదవాలి. అండ్ బయాలజీలానే ఇక్కడ కూడాను ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ఎన్సీఆర్టీ ఇంపార్టెంట్, అసలు వదలకూడదు. ఎన్సీఆర్టీలో లైన్స్ అసలు దాటదు బిట్ అయితే, అది మొత్తం చదవాలి. వచ్చేసరికి ఎన్సీఆర్టీ ఆ బుక్, ఏ బుక్స్ చదవాలో ఒక సపరేట్ వీడియో చేశాను, ఆ బుక్స్ చదవండి, మీకు మంచి మార్క్స్ వస్తాయి. అండ్ ఈ వీడియోలోకి వచ్చేసరికి ఎన్సీఆర్టీ ఎలా చదవాలో చెప్పబోతున్నాను. అండ్ బయో అండ్ కెమ్ 2 ఒకేలాగా ఉంటుందంటే థియరిటికల్ పార్ట్ వరకు ఓకే, బట్ సమ్స్ కి వచ్చేసరికి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఎట్లా అంటే అక్కడ మనం బుర్ర పెట్టి ఆ సమ్స్ అనమాట మనమే చేసుకోవాలి. అందులో ఏముంటాయి, ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ కూడా మళ్ళీ బై హార్ట్ చేయాలి. బయాలజీలోనే బై హార్ట్ చేయాలి, అది కూడా అర్థం చేసుకొని బై హార్ట్ చేయాలి. ఏది గుడ్డిగా మనం బై హార్ట్ చేయకూడదు. ఏవైనా అర్థం చేసుకొని బై హార్ట్ చేస్తే మనకి చాలా ఈజీగా మనం మార్క్స్ అనమాట గెయిన్ చేయొచ్చు. అండ్ ఫిజికల్ పార్ట్ వచ్చేసరికి చాలా సమ్స్ ఉంటాయి. సమ్స్ మొత్తం డిఫరెంట్ టైప్ గా ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ కి డిఫరెంట్ టైప్ ఆఫ్ బేసిక్స్ ఉంటాయి. బేసిక్స్ మొత్తం ఒక సపరేట్ వీడియో చేస్తాను రాబోయే రోజుల్లో. అండ్ అవన్నీ చేయాలి కాబట్టి కొంత టైం పడుతుంది. చాలా వీడియోస్ ఉన్నాయి కాబట్టి కొంచెం టైం పడుతుంది. అండ్ అలానే నేను కూడా చదువుకోవాలి కాబట్టి కొంత టైం తీసుకొని ఏదో టైం దొరికినప్పుడు ఆ వీడియో కూడా మీకు పెడతాను. బేసిక్స్ అనమాట మనకి చాలా ఇంపార్టెంట్. బేసిక్స్ కూడా అస్సలు ఫౌండేషన్ లేకుండా నేను బిల్డింగ్ కడతానంటే ఆ బిల్డింగ్ ఏమవుతుంది, కూలిపోతుంది. అందుకోసమే బేసిక్స్ కూడా ఉండాలి. అండ్ మన ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి క్లియర్ అయిపోయింది. అండ్ బయాలజీ ఎన్సీఆర్టీ అండ్ కెమిస్ట్రీ ఎన్సీఆర్టీ ఒకేలా ఉంటుందా, ఒకేలా చదవాలా అన్న పాయింట్ అయితే నేను క్లియర్ చేశాను. సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఎన్సీఆర్టీ చదవాలా వద్దా,
అనుకొని ఈ క్వశ్చన్ అయితే చాలా మందికి ఫ్రీక్వెంట్ గా వస్తుంది, చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది. దానికోసం అయితే ఎన్సీఆర్టీ చదవాలి. ప్రతి లైన్, ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ఎన్సీఆర్టీ నుంచి ఇంపార్టెంట్. ప్రతి లైన్ అయితే చదవాలి. గత 2024 పేపర్ లో చూసుకున్నట్టయితే డైరెక్ట్ లైన్స్ అనమాట, బిట్స్ లాగా వచ్చాయి ఎన్సీఆర్టీ నుంచి, కెమిస్ట్రీ ఎన్సీఆర్టీ నుంచి. అండ్ చాలా ఇంపార్టెంట్ ఎన్సీఆర్టీ కెమిస్ట్రీ కూడాను. కొంతమంది ఏమనుకుంటారంటే ఏంటి ఫిజికల్ కి అయితే అవసరం లేదు, థియరిటికల్ కి అండి ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ అయితే సరిపోతుంది, మనకి ఎన్సీఆర్టీ మిగతా వాటికి అయితే అవసరం లేదు అనుకుంటారు. కాకపోతే ప్రతి దానికి ఈవెన్ దో ఫిజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా ఇంపార్టెంట్ ఎన్సీఆర్టీ. నేను చెప్పిందే కాదు, చాలా మంది టాపర్స్ చెప్తారు ఎన్సీఆర్టీ మెయిన్ బేస్ అనమాట. అది బేస్, అది ఫౌండేషన్. అది చదివితే మీకు ఎన్సీఆర్టీ చదివితే మీకు చాలా యూజ్ ఉంటుంది. అండ్ చాలా మంది ఏం చేస్తారంటే ఆర్గానిక్ వచ్చినప్పుడు ఎన్సీఆర్టీ తీస్తారు, ఆ తర్వాత మరి ఫిజికల్ కి తీయరు, ఇన్ఆర్గానిక్ కూడా తీయరు. ఇలాంటి తప్పు అయితే చేయకండి. మీరు ఏది వచ్చినా ముందైతే ఎన్సీఆర్టీ బుక్ తీసి చదవండి, ఎన్సీఆర్టీ చదవండి. ఇన్నిసార్లు చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోవాలి. అండ్ మన థర్డ్ టాపిక్ వచ్చేసరికి ఎన్సీఆర్టీ ఎలా చదవాలి. చాలా మందికి ఎన్సీఆర్టీ ఎలా చదవాలో తెలియదు, అదే మన థర్డ్ పాయింట్ అనమాట. ఫస్ట్ వచ్చేసరికి మీరు ఏం చేస్తారంటే ఎన్సీఆర్టీలో కాంటాక్ట్స్ ముందు చదవండి. ఆబ్జెక్టివ్స్ అని ఉంటాయి, అందులో కాంటాక్ట్ అయితే ముందు చదవండి. ఏ చాప్టర్ కి ఆ చాప్టర్ కాంటాక్ట్ అనమాట ఇస్తాడు. అండ్ ఎందుకు అట్లా చెప్తున్నానంటే మీరు ఆల్రెడీ 10th లో కొన్ని బేసిక్స్ అనమాట ఉంటాయి, అవి చదువు ఉంటారు. కాబట్టి మీరు ఎక్కడ వచ్చినప్పుడు అవి మళ్ళీ చదివినట్టయితే, సార్ చెప్పక ముందు చదివినట్టయితే మీకు చాలా బాగా అర్థమవుతుంది. అందుకోసమే కాంటాక్స్ట్ అయితే చదవండి. మీకు తెలిసిన పాయింట్ ఏదైనా ఉంటే ఆ సబ్జెక్ట్ లో మీరు అప్పుడు అది చదవండి, అప్పుడు మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. సార్ చెప్పక ముందు చదవడం వల్ల మీకు ఇంకా బాగా బ్రెయిన్ అనమాట క్యాప్చర్ చేసుకుంటుంది, మీరు ఇంకా బాగా గ్రాస్ప్ చేయగలరు సబ్జెక్ట్ అయితే. కెమిస్ట్రీని మీకు తెలిసినట్టయితే ఫస్ట్ స్కోరింగ్ సబ్జెక్ట్ ఏదంటే బయాలజీ. బయాలజీ తర్వాత నెక్స్ట్ స్కోరింగ్ సబ్జెక్ట్ ఏదైనా ఉందంటే అది కెమిస్ట్రీ. కెమిస్ట్రీ అనమాట చాలా మంచి సబ్జెక్ట్, ఈజీగా స్కోర్ చేయొచ్చు. కంపేరింగ్ టు ఫిజిక్స్ చాలా ఈజీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ ఆ తర్వాత ఏం చేస్తారంటే మీరు ఇంట్రడక్షన్ చదవండి. ఇంట్రడక్షన్లో కూడా చాలా బిట్లు వస్తాయి. కొంతమంది ఇంట్రడక్షన్ కూడా వదిలేస్తారు. ఇంట్రడక్షన్ చదవాలి. ఇంట్రడక్షన్ నుంచి కూడా సైంటిస్ట్ నేమ్స్ అనమాట. ఇప్పుడు కొన్ని ఉంటాయి, ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఫస్ట్ ఆర్గానిక్ కాంపౌండ్ ఏంటి, యూరియా, ఇలాగ సెకండ్ ఆర్గానిక్ కాంపౌండ్ ఏంటి, ఇలా ఇస్తాడు. వాటిని కూడా మనం చదవాలి. అండ్ అక్కడ నుంచి బిట్ ఇచ్చేస్తాడు, డైరెక్ట్ బిట్ ఇచ్చేస్తాడు. అప్పుడు మనం బాధపడతాం ఎందుకు ఇంట్రడక్షన్ చదవలేదే అనుకొని. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆ ప్యాసేజెస్ పక్కన ఉంటాయి అనమాట, సొల్యూషన్స్ అండ్ ప్రాబ్లమ్ అండ్ సొల్యూషన్. వాటిని ఎగ్జాంపులర్స్ కూడా అంటారు. వాటిని కొంతమంది బోల్డ్ మంది వదిలేస్తారు, అవి చూడరు కూడాను. అక్కడ నుంచి అయితే డైరెక్ట్ క్వశ్చన్స్ అయితే ఆ క్వశ్చన్స్ ఇచ్చేస్తాడు. కొన్నిసార్లు ఏంటి చాలా సార్లు ఇచ్చేస్తాడు. అండ్ ఎగ్జాంపులర్స్ కూడా సపరేట్ బుక్ ఉంది, ఏ బుక్ కావాలో ఆ వీడియోలో అయితే చేశాను, ఆ వీడియో చూడకపోతే చూడండి. అండ్ ఆ బుక్ లో అయితే చాలా యూస్ఫుల్ గా ఉంటది. అంటే ఎగ్జాంపులర్స్ ఏవేవి ఉన్నాయో ఆ క్వశ్చన్ ప్లస్ ఆన్సర్ కూడా ఇన్ డీటెయిల్ గా, చాలా డీటెయిల్ గా అయితే ఇస్తాడు ఆ బుక్ లో. కొంతమంది చేస్తారు, నేను ఒప్పుకుంటాను. కాకపోతే కొంతమంది చేయరు, కాబట్టి ఇది చెప్తున్నాను. ఎగ్జాంపులర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ లాస్ట్ లో వచ్చేసరికి సమ్మరీ కూడా చదవాలి. సమ్మరీలో ఏముంటాయి, మీరు బయాలజీ వీడియో చూసుంటే, హౌ టు రీడ్ బయాలజీలో చూసుంటే ఏం చెప్పాను అక్కడ, ఇక్కడ ప్యాసేజ్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట తెచ్చి ఎక్కడ పెడతాడంటే సమ్మరీలో పెడతాడు. ఈ ప్యాసేజ్లో అయితే లాంగ్ ఉంటుంది ప్యాసేజ్, అందులో ఏదైతే ఇంపార్టెంట్ ఉంటుందో అదనమాట సమ్మరీలో పెడతాడు. ఆ ఇంపార్టెంట్ పాయింట్సే కదా అది, దానికి కొంచెం ఎక్స్ట్రా పెంచుతాడు, కొంచెం పెంచేసి వాటిని అయితే డైరెక్ట్ బిట్స్ అయితే ఇచ్చేస్తాడు. అందుకోసం సమ్మరీ కూడా చదవాలి. అకార్డింగ్ టు కెమిస్ట్రీ పరంగా అయితే సమ్మరీ కూడా చదవాలి. కెమిస్ట్రీ పరంగా ఇంకోటి కూడా చదవాలి, అదేంటంటే ఎక్సర్సైజెస్ మనం చెయ్యాలి. ఎక్సర్సైజెస్ చేస్తే ఎంత బెనిఫిట్ అంటే అందులో బిట్స్ కూడా వస్తాయి, బిట్స్ కూడా వస్తాయి. కొంతమంది ఎక్సర్సైజెస్ చేయరు, ఎగ్జాంపులర్స్ చేయరు. నాకు స్కోర్ రావట్లేదంటే అది మీ తప్పు, ఎందుకంటే మీరు తెలుసుకోవట్లేదు కాబట్టి. అండ్ అలాంటి విషయాలన్నీ మీతో చెప్పడానికి నేనున్నాను, మీరైతే భయపడవసరం లేదు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ మీకు చెప్తాను. ఎందుకు ఎక్సర్సైజ్ ఇంపార్టెంటో చెప్పాను. Keep watching and keep support with me in the form of comments and subscribes and likes. And we all are family in the point of NEET and JEE. We know that. And thank you friend. That's it today vlog.